ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయిరామ్ గురవే నమః. ఓం శ్రీ సాయి లక్ష్మీనారాయణాయ నమః. శ్రీ సాయి భక్త లీలామృతం. షిరిడీలో సాయి పాద సంచారం. ఒక చిన్న గ్రామం, మట్టితో మౌనంతో నిండిన జీవితం. లోకపు పటంలో పేరు కూడా లేని ఆ కుగ్రామమే ఆనాటి షిరిడి. కాలచక్రం నిశ్శబ్దంగా తిరుగుతున్న ఆ భూమిపై ఒక దినాన మట్టినే మణిగా మార్చే అడుగులు పడ్డాయి. అవే సాయి పాదాలు. ఆనాడు ఆయన ఎవరో ఎవరికీ తెలియదు. అనాథుడిలా కనిపించిన ఆ మహాత్ముడు ఎక్కడి నుంచి వచ్చాడో, ఎందుకు వచ్చాడో ఎవ్వరూ అడగలేకపోయారు. చేతిలో ఏ సంపద లేదు, శరీరంపై రాజస సింహం లేదు. కానీ ఆయన చూపులో ఒక అపూర్వమైన లోతు ఉంది. ఆయన మౌనములో అనంతమైన మాటలున్నాయి. షిరిడీకి ఆయన అడుగుపెట్టిన క్షణం నుంచే ఆ గ్రామపు గాలి మారింది. భూమితత్వం స్పందించింది. 16 బాలుడిగా వేప చెట్టు క్రింద ధ్యానమగ్నుడై కూర్చున్న ఆ రూపం గ్రామ ప్రజల హృదయాలను కలవరపెట్టింది. ఎండా వాన అనక, రాత్రి పగలు అనక అచంచల ధ్యానంలో ఉన్న ఆ బాలుడు ఎవరు? ఎవరి ఇంటికి పోడు, ఎవరి చేత మాటలాడడు, ఎవరితో కలవడు. కానీ ఆయన చుట్టూ ఒక అపూర్వమైన శాంతి ప్రవహించేది. ఆ మౌనమే ఆయన ఉపన్యాసం. గ్రామస్తులందరూ ఆశ్చర్యంతో ఆ బాలుడిని గమనించారు. జ్ఞానివని గ్రహించిన కొద్దీ ఆయన వైపు ఆకర్షితులయ్యారు. ఆ సమయంలో బైజాబాయి మాత్రమే ఆయన యోగక్షేమాలను తెలుసుకునే ప్రయత్నం చేసింది. నిత్యము అన్నపానీయాలు అందించింది. తల్లిలా చూసింది. ఆ బాలుడు కూడా ఆమెను సోదరిలా ఆదరించేవాడు. అలా మానవ సంబంధాల కన్నా మానవత్వాన్ని మేల్కొల్పిన అనుబంధం అక్కడ పుట్టింది. ఏమి జరిగిందో ఎవరికీ తెలియదు. ఒకరోజు ఆ బాలుడు ఉన్నట్టుండి మాయమయ్యాడు. ఎక్కడికి వెళ్ళాడో, ఏం చేశాడో తెలియదు. కానీ కాలం ఒక వలయములా తిరిగి సంవత్సరం తర్వాత ఆయన మళ్ళీ షిరిడీకి వచ్చాడు. రెండవసారి షిరిడీ చేరిన ఆ మహాత్ముడు సమాధి వరకు ఆ గ్రామాన్ని వదలలేదు. మళ్ళీ వచ్చినప్పుడు ఆయన నిలిచింది ఒక పాడుబడ్డ మసీదు వద్ద. అదే తర్వాత ద్వారకామాయిగా మారి అనేక హృదయాలకు ఆశ్రయమైంది. మసీదే మందిరమై, మందిరమే మానవ హృదయమై మారిన అపూర్వ స్థలం అది. అక్కడే సాయి కూర్చున్నాడు, అక్కడే నడిచాడు, అక్కడే లోకాన్ని ఆశీర్వదించాడు. మొదట గ్రామస్తులకు సందేహం, కొందరికి భయం, కొందరికి నిర్లక్ష్యం. కానీ కాలం గడిచే కొద్దీ ఆ మహాత్ముని సమీపంలో ఉండే శాంతి వారిని ఆకర్షించింది. ఆయన మాటలు తక్కువ, కరుణ ఎక్కువ. ఎవరు వచ్చి ఏం అడిగినా ముందు వారి బాధను చూసేవాడు. పేదవాడు వచ్చితే అన్నం ఇచ్చాడు, రోగి వచ్చితే ధైర్యం ఇచ్చాడు, అహంకారంతో వచ్చిన వారిని మౌనంతో శాంతింపజేశాడు. ఎలాంటి భేదభావం లేకుండా అందరినీ ఒకే చూపుతో చూసిన సమత్వ దృష్టి ఆయనది. సర్వగత చైతన్యమే నా నిజతత్వం అన్న సాయి జీవనమే దానికి సాక్ష్యం. సాయి నడిచిన ప్రతి అడుగు ఒక బోధ, ఆయన కూర్చున్న ప్రతి క్షణం ఒక ఉపదేశం. ఉదయం మంట వెలిగించే విధానం, మధ్యాహ్నం భిక్ష అడిగే తీరు, సాయంత్రం భక్తులతో మౌనంగా గడిపే సమయం, ఇవన్నీ సాధారణ చర్యలే అయినా అందులో ఆధ్యాత్మిక పరమార్థం దాగి ఉంది. షిరిడీలో సాయి ఉండటం అంటే అక్కడ ఒక మహాగ్రంథం నడుస్తున్నట్టే. చదవడానికి అక్షరాలు లేవు, వినడానికి శ్లోకాలు లేవు, కానీ గమనించిన వారికి జీవితం అర్థమయ్యేది. ఆ గ్రామపు మట్టి ఆయన పాదస్పర్శతో పుణ్యక్షేత్రంగా మారింది. ఆనాటి షిరిడీ ఒక కుగ్రామం, ఈనాడు షిరిడీ ఒక మహానగరం. ఆనాడు ఆయన ఎవరో తెలియదు, ఈనాడు అఖండ విశ్వమంతా ఆయనను విశ్వగురువుగా ఆరాధిస్తోంది. చిన్న గ్రామంలో నడిచిన ఆ సాయి పాద సంచారం మానవ హృదయాల దాకా విస్తరించిన మహాయాత్ర అయ్యింది. ఈ విధముగా షిరిడీలో సాయి పాద సంచారం ఒక ప్రయాణం కాదు, అది మానవ హృదయాలకు చేసిన ఆహ్వానం. తన దగ్గరకు రావాలని కాదు, తనలాగా మారాలని ఇచ్చిన మౌన సందేశం. అదే షిరిడీని శాశ్వతంగా పవిత్రం చేసిన సాయి లీల. ఓం నమో శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయిరామ్ గురవే నమః. శాంతి శాంతి శాంతి.